ఎట్టకేలకు దేశ ప్రజల కళ నెరవేరింది. ఏదైతే రామ విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ శోభయాత్ర ఏదైతే పురవీధుల గుండా కూడా బాయ్స్ హై స్కూల్ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇక దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎన్నేళ్ల తర్వాత అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణ ప్రతిష్టాపనకు సంబంధించి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జై శ్రీరామ్ సార్, చెప్పండి, నిజంగా కూడా చాలా ఏళ్ల తర్వాత ఇవాళ రాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, దాన్ని ఎట్లా చూడొచ్చు? మేమందరము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. జీవితంలో దీనికంటే పెద్ద అదృష్టం ఏముండదు. 500 సంవత్సరాల నుంచి ఏదైతే హిందువుల చిరకాల కోరిక ఉండే, అంటే అయోధ్యల రామ మందిరం అనేది బీజేపీ కేవలం ఎలక్షన్లకు వాడుకుంటుంది, ఎలక్షన్లు అయిపోయినాక బీజేపీ మర్చిపోతుంది అని ఎవరైతే విమర్శలు చెప్పిర్రో వాళ్ళందరికీ కూడా ఈరోజు అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైనా సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పాన్ని చేసి చూపిస్తారు. ఈరోజు ఇంత భవ్యమైన రామ మందిరానికి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడము, హిందువులందరూ కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో ఉదయం పూట గుళ్ళ కార్యక్రమాలు, మంచిర్యాల పట్టణంలో ఇంత పెద్ద శోభాయాత్ర ఎన్నడూ జరగలేదు. ఈరోజు ఒక దీపావళి పండుగలాగా ఏదైతే శ్రీరామచంద్రుడు అయోధ్యకి తిరిగి వస్తే దీపావళి పండుగ ఎట్లయితే జరుపుకున్నారో అదేవిధంగా 500 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు మళ్ళీ అయోధ్యకు వచ్చినందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతటి కారణము హిందూ సమాజము, హిందూ సాధువులు, హిందూ సంతులు 100 సంవత్సరాల నుంచి పోరాటం చేసిండ్రు, 1000 మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. కానీ ఈరోజు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పం వలన ఇది నిజమైంది. హిందూ సమాజం అంతా కూడా గర్వించదగ్గ విషయము. అందరికి కూడా హిందూ ప్రజల, హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. నిజంగా కూడా కొన్ని పార్టీలు ఏదైతే బీజేపీని రాజకీయంగా చూస్తున్నారని చెప్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది హిందూ సమాజానికి సంబంధించి, ఇందులో రాజకీయాలు ఏమీ లేవు. కూడా భారతీయ జనతా పార్టీ రామరాజ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ఈరోజు ఒక గుడి కట్టడమే కాదు, రాబోయే రోజుల్లో రామరాజ్యాన్ని తీసుకొస్తారు. ఏదైతే హిందువుల చిరకాల వాంఛ ఉన్నదో ఈరోజు అద్భుతంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క కళ సాకారం కాబోయింది. దీనికి ప్రతిగా మంచిర్యాల పట్టణంలో ఈరోజు శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే యజమాని హోదాలో నరేంద్ర మోడీ గారు ఆలయానికి వెళ్ళారో ఎన్ని నిష్ఠలు పాటించాలో అన్ని నిష్ఠలు పాటించి ఇవాళ హిందువుల ఏకత గురించి ఆలోచించి ప్రయత్నం చేసిన ఆ మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయోధ్య రామ మందిర్ ఓపెన్ ప్రారంభోత్సవం సందర్భంగా హిందూ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. 500 సంవత్సరాల కళ నేటితో ఈరోజు నిజమైంది. ఈరోజు దేశం కాదు, యావత్ ప్రపంచం పండుగ రోజు. ఈరోజు దీనిలో భాగంగా అయోధ్య రామ మందిరం బాలరాముని ప్రతిష్టాపన సందర్భంగా ప్రపంచ దేశాల్లో పండుగ జరుపుకుంటున్నారు. ఇది యావత్ కులాలకు, మతాలకు అతీతంగా యావత్ ప్రపంచ దేశాలందరూ ఈరోజు అంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణం నెలకొంది. అలాగే మా మంచిర్యాల పట్టణంలో 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యావత్ హిందూ ప్రజలకు, అలాగే యావత్ హిందూ సోదరులకు, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, మహిళలకు, పోలీస్ సోదరులకు, అలాగే మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ ర్యాలీ లాస్ట్ వరకు కొనసాగాలని, అందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. మీరు చెప్పండి. గత 500 సంవత్సరాల కాలం నాటి కాలం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాలరామ ప్రతిష్టాపన కోసం ఆ రోజు ఎల్కే అద్వానీ గారు ఏదైతే యాత్ర ప్రారంభించిండ్రో ఆ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని మన తెలుగు ప్రజలందరూ ముక్త కంఠంతో ఇవాళ ఆ స్ఫూర్తిని తీసుకొని ఎప్పటికైనా కూడా రామ మందిరం నిర్మించాలనే ఒక ఆలోచనతోని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కళ సాకారమైనందుకు ప్రపంచ తెలుగు ప్రజలందరూ ఇవాళ గర్వపడుతున్నారు. అలాగే ఈరోజు ఈ వైభవాన్ని చిరస్థాయిగా ఎవరు మర్చిపోలేని స్థాయిలో ఈరోజు ఈ ఘట్టాన్ని ముగించుకున్నందుకు ప్రజలందరూ ఆ శ్రీరాముని సేవలో మునిగి తేలుతున్నందుకు ఆ శ్రీరాముని ఆశీస్సులు కూడా ప్రజలందరికీ ఉండాలని ఈ ఇంతటి మహాకార్యానికి మేమందరం హాజరైనందుకు మేము ధన్యులుగా భావిస్తున్నాము. మీరు చెప్పండి.
ఈరోజు ఏకదాటిగా అందరం హిందువులు అందరం ఒకటై ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఇది నరేంద్ర మోదీ గారు ముందుకొచ్చి మన హిందువులకంటూ ఒక ప్రత్యేక హోదా ఏర్పడడం వల్ల ఎంతో ఆనందంగా హిందువులందరం ఏకదాటిగా ఇక్కడికి వచ్చి విశ్వ హిందూ పరిషత్ నటేశ్వర గారి ఆధ్వర్యంలో అలాగే ప్రజలందరం హిందువుల మంది ఒకటై ఇక్కడ ఎంతో సందర్భంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. హిందువుగా విజయంగా ఉండడంతో హిందువులుగా మేము గర్వించేటట్టుగా మాకంటూ మా దేవుడు మేము కొలిచే దేవుడికి రామ మందిరం అనేది అయోధ్యలో ఏర్పడడం వల్ల మేమందరం హిందువులందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ముగించుకుంటున్నాం. జై శ్రీరామ్. దీనికి సంబంధించి కూడా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ సభ్యులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఏదైతే దేశ ప్రజల కళ అయితే నెరవేరిందని తెలుపుతా ఉన్నారు. ఇక ఇటువంటి మహత్తర కార్యక్రమం శోభయాత్రలో మేమందరం కూడా భాగస్వాములై రాముని ఆశీర్వాదం పొందడం అయితే చాలా సంతోషంగా ఉందని అయితే ఏదైతే సభ్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.